వెల్కమ్ టు డే 4 అండి. స్టాక్ మార్కెట్ అందరికి లక్షలు కోట్లు పోతాయని అనుకుంటారు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీ దగ్గర ఒక 10,000 రూపాయలే ఉన్నాయి. ఈ 10,000 రూపాయలే నేను పోగొట్టుకుంటాను మీ అకౌంట్లో యాడ్ చేసుకున్నారు. మరి మీ దగ్గర డబ్బులు ఎలా పోతాయి? ఎవ్వరికి ఎలా పోవండి. రిస్క్ ప్లాన్ చేసుకోకపోవడం వల్ల పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 100 డేస్ ఆఫ్ ట్రేడింగ్ జరిగిలో నా రిస్క్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 4 డేస్ అయిపోయింది. ఇప్పుడు నాకు రిమైనింగ్ 96 డేస్ ఉంది. ఈ 96 డేస్లో నేను ఏం చేస్తున్నాను, టోటల్ నాకు ట్రేడింగ్ సెక్షన్ 64 డేస్ వస్తున్నాయి. 64 డేస్లో నేను 50 డేస్ మాత్రమే ట్రేడ్ చేస్తా, మిగతా 14 రోజులు ట్రేడ్ చేయాలి. మిగతా 14 రోజులు క్యాలిక్యులేషన్ ఏంటంటే వారానికి ఒక రోజు నేను ట్రేడింగ్ చెయ్యను. ఆ వారానికి ఒక రోజు క్యాలిక్యులేషన్ ఏంటి సార్ అంటారా, మనం మార్కెట్ మీద కూర్చున్నప్పుడు మనం ట్రేడ్ చేయాలి అనే ఇంటెన్షన్తో కూర్చోకుండా ఈరోజు నాకు హాలిడే అన్నట్టే కూర్చుందాం. మూమెంట్ వస్తే చేస్తా, లేకపోతే చెయ్య. దీనివల్ల నాకు ఏమవుతుంది, వారానికి ఒకటే ఎలాగో అవాయిడ్ అయిపోతుంది. ప్లస్ నా రిస్క్ నా కంట్రోల్లో ఉంటుంది. ప్లస్ నేను రిస్క్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, నేను నెక్స్ట్ 100 డేస్లో అంటే నెక్స్ట్ 96 డేస్లో ఒక 10 lakh రూపీస్ అంటే ప్రతిరోజు ఒక 10,000 చొప్పున వీక్లీ 70,000 చొప్పున నేను డిపాజిట్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ట్రేడింగ్ డేస్ 4 ట్రేడింగ్ సెక్షన్స్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఆ 4 ట్రేడింగ్ సెక్షన్స్లో ఒక ట్రేడింగ్ సెక్షన్లో 10,000 మాత్రమే పోగొడదాం, దానికంటే ఎక్కువ పోగొట్టొద్దాం డిసైడ్ అయ్యి కూర్చున్నా. ఇలా నేను ప్లాన్ చేసుకోవడం వల్ల 10 lakh రూపీస్ నేను డిపాజిట్ చేశాను. 5 lakh రూపీస్ నా దగ్గర ఒకవేళ నేను 100% రాంగ్ అయినా సరే నా బ్యాలెన్స్ 5 lakh రూపీస్ ఉంటుంది. అంటే నేను 50% నష్టపోతాను. ఇలా కానీ మీరు ప్లాన్ చేయకపోతే మీ వేలు లక్షల లాస్లోకి ఎప్పుడు మారుతుంది, లక్షల కోట్లలో ఎప్పుడు మారుతుందని మీకు తెలియదు. సో ఇది నా ట్రేడింగ్ జర్నీ అండి. ఒక 100 డేస్ నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు, నేర్చుకుంటారనే ఇంటెన్షన్స్తోనే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.